నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను రవిశంకర్ విళ్ళ. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన హామీల అమలు కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతాం. ఇది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు మన రాష్ట్ర ఎంపీలు చాలా ఆర్భాటంగా గొప్పగా చెప్పుకునే మాటలు. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది? ప్రత్యేక హోదా హామీతో 2019 ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావనను తేవడం లేదు? కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి మన ఎంపీలు అవసరం లేకపోతే సైలెంట్ గా ఉండడం కరెక్టేనా? ప్రత్యేక హోదా పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు ఆ హామీపై మాట్లాడకుండా వెన్నుపోటు పొడిచిందనేది తెలుగుదేశం పార్టీ ఎంపీల ఆరోపణ. మరోవైపు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాను తొంగలో తొక్కి హోదా అంటే జైలుకే అన్నది చంద్రబాబు కాదా అంటూ వైసీపీ ఎంపీలు మండిపడుతున్నారు. హోదా విషయం మాత్రమే కాదు, విభజన హామీల అమలు కోసం మన ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని తూర్పారబట్టే తెలంగాణ సీఎం కేసీఆర్లా మన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు? కేసుల భయంతో జగన్ మాట్లాడడం లేదనేది టీడీపీ నాయకుల ఆరోపణ. అలాగే 2024లో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో బీజేపీకి దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కౌంటర్. ఢిల్లీ వేదికగా వైసీపీ టీడీపీ ఎంపీల డైలాగ్ వార్పై ఇవాల్టి ప్రైమ్ డిబేట్. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, గోవింద్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పాకా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శాంతి ప్రసాద్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ముందుగా గోవింద్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ఎంత అగ్రెసివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తుకున్నారో మీకు తెలియంది కాదు. ఆ ఫీలింగ్ తోనే జనాల్లోకి వెళ్లారు, అల్టిమేట్ గా విజయం సాధించారు. ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్, బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా ఇంతటి మ్యాండేట్ 86% మీకు సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించింది లేదు. దీన్నే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అడుగుతూ ఉన్నారు. పార్లమెంట్ సెషన్ జరుగుతోంది, కానీ ఎక్కడా కూడా ఈ ప్రత్యేక హోదా ప్రస్తావన కానీ రాష్ట్ర విభజన హామీల విభజన సమస్యల మీద కానీ ఎక్కడ ప్రస్తావించింది లేదు. ఎందుకు అలా జరుగుతోంది? రవిశంకర్ గారు, ముందుగా మీకు, తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ మొత్తం కూడా మనం రాష్ట్ర ప్రయోజనాలు చాలా పారామౌంట్, అంటే చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యవహారం. దీంట్లో మీరు అన్నట్టుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, లేకపోతే విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలను సత్వరంగా ఇది పరిష్కరించడం కానీ, అదేవిధంగా పోలవరం, ఇలాంటి కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ విడగొట్టడానికి ఎవరు కారణం అనేది కూడా మనం ఆ చర్చ లేకపోతే చాలా పెద్ద చర్చ ఈ రాష్ట్రానికి. సో విడగొట్టబడినటువంటి పార్టీల పరిస్థితి ఏందనేది కూడా మనందరికీ తెలుసు. కానీ విడగొట్టబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఏ విధంగా మిగతా రాష్ట్రాలతో పాటుగా ప్రజలకు సత్వర అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాలి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం, రాష్ట్ర ప్రభుత్వం మీద ముందున్నటువంటి అంశం. అందుకనే మాకు తెలుగుదేశం పార్టీకి ఉండే తేడా ఏంటంటే, మేము కన్సిస్టెంట్ గా ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో మా యొక్క స్టాండ్ లో ఎలాంటి మార్పు లేదు. ఇది మేము చాలా గట్టిగానే మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ముందుగానే అనుకున్నారు, ఏదైనా బీజేపీకి ఒక విధంగా మా సహాయ సహకారాల అవసరం ఉంటే మరింత గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆశ అనేది ఒకటి ఉన్నది. కానీ వాళ్ళకు వచ్చినటువంటి భారీ మెజార్టీతో మాకు ఆ ఇబ్బంది కలుగుతా ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మేము ఖచ్చితంగా దీంట్లో మా స్టాండ్ లో మార్పు లేదు. సార్, కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి మన అవసరం లేదు కదా అని చెప్పి మన అవసరాలని అడగకుండా ఉండగలుగుతామా? లేదండి, ప్రజలు ఒప్పుకోరు కదా సార్. ఉంటాం, ఖచ్చితంగా అడుగుతాం. అయితే దీంట్లో బీజేపీ వాళ్ళు కానీ అందరం రాష్ట్ర ప్రయోజనం, నేను చెప్తూ కూడా మొత్తము ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అనేది అతి ముఖ్యమైనటువంటి వ్యవహారం. దీంట్లో మేము గట్టిగా అడుగుతూనే ఉంటాం. బీజేపీ వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంతో పనుందా లేదా, మిగతా పొలిటికల్ పార్టీలకు కూడా
ఇది అవసరమా లేదా అనేది వాళ్ళు కూడా అందరం కూడా ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మా స్టాండ్ లో ఎలాంటి మార్పు లేదు. రెండో వ్యవహారం, మనం కేంద్రంతో వీలైనంత వరకు కూడా ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం కేంద్రంతో చాలా చాలా వాళ్ళ యొక్క అంటే కోఆపరేషన్ తీసుకుంటూనే ముందుకు పోవాల్సినటువంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మనం ఈ రాష్ట్రం మనుగడ చాలా కష్టసాధ్యం అనేటువంటి వ్యవహారంలో కూడా మేము అందుకనే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్. మీరు గమనించాలి రవిశంకర్ గారు, మేము ఏ పొలిటికల్ పార్టీతో కూడా మా పార్టీ ప్రయోజనాల కోసం మేము ఎవరితో అలయన్స్ లేవు. కానీ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక సత్సంబంధాలు నెలకొంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలి. ఏంటి ఆ రాష్ట్ర ప్రయోజనాలు అనేది కూడా నేను మళ్ళీ నాకు టైం ఇచ్చినప్పుడు ఏంటేంటి ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అనేటువంటి అంశం కూడా నేను మళ్ళీ మీరు అందరూ మళ్ళీ అయినా మాట్లాడారు. నన్ను ఇప్పుడు కంటిన్యూగా మాట్లాడమంటే ఇప్పుడైనా మాట్లాడతాను. రైట్, గోవింద్ రెడ్డి గారు, ఒక ప్రశ్న. సత్సంబంధాలు ముఖ్యమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య, తప్పదు, సత్సంబంధాలు ఉండాల్సిందే. కానీ ఎన్నాళ్ళు అడగకుండా ఉండగలుగుతారు? 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అయిపోతే ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు మనకు తెలుసు. రాష్ట్రం విడిపోయి 8 ఏళ్ళు అవుతోంది. విభజన హామీలు ఇప్పటి వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. వాళ్ళకి అవసరం లేదు కదా అని చెప్పి అడగకుండా ఉంటామంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఖచ్చితంగా అడుగుతాము, కానీ మొండిగా వ్యవహరిస్తే ఏం చేయాలో చెప్పండి రవిశంకర్ గారు మీరు. అది ఒక కేసీఆర్ చూడండి, కేసీఆర్ ఎలా అడుగుతున్నారు చూడండి సార్. అదేమి అన్స్టేబుల్ గా ఉండేటువంటి పొలిటికల్ పార్టీ కాదు. మా రీజనల్ పార్టీలో మేము మా స్టాండ్, మా ప్రిన్సిపల్ స్టాండ్ నుంచి మేము ఎక్కడా డివియేట్ కావడం లేదు. మేము వాళ్ళతో ఎలాంటి అలయన్స్లు పెట్టుకోవడం లేదు. ఇది నేను అందుకనే చెప్తూ ఉన్నాను. మీరు అనొచ్చు మిగతా పొలిటికల్ పార్టీస్ లైక్ జనసేన, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా 4 సంవత్సరాలు వాళ్ళతో పాటు కలిసి కాపురం చేశారు, విడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు కాపురం చేయడానికి వాళ్ళు తాతాలాడుతున్నారు. మేము అలాంటి పొలిటికల్ పార్టీలు కావండి. మేము ఎవరితో కూడా అలయన్స్ లేకుండా ప్రజలు గిన మమ్మల్ని ఈ పొలిటికల్ పార్టీని మా ఫిలాసఫీని నచ్చితే గిన మాకు ఓట్లేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం తప్ప మేమేదో ఇది రాజకీయ లబ్ధి పొందాలి, వాళ్ళతో వీళ్ళతో అలయన్స్లు పెట్టుకొని ఏదో ఒక విధంగా అధికారం లేకుండా ఉండాలనేటువంటి అలాంటి ఆలోచనలో ఉండేటువంటి రాజకీయ పార్టీ కాదు రవిశంకర్ గారిది. కాబట్టి ఇంకా ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు అంటే మన రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సరే, ఇప్పుడు మనము వ్యవసాయమైనటువంటి రాష్ట్రం, మనకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను, వ్యవసాయ రంగాన్ని ముందు బాగా బలపరుచుకోవాలి. కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కానీ ఇందులో ముఖ్యం. అంటే కూడా మన ప్రోడక్ట్ అంతా ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఇప్పుడు మనం 7%, 8% ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. గోవింద్ రెడ్డి గారు, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే, కానీ వాళ్ళు ఇస్తారు కదా అని వెయిట్ చేస్తే రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లో ఎంత అన్యాయం చేశారో మీరు చూసారు కదా సార్. కేసీఆర్ ఏ రకంగా మాట్లాడారు మీకు చూసారు కదా. 3-4 గంటల పాటు అనర్గళంగా కేంద్ర ప్రభుత్వ విధానాలని తెలుగు రాష్ట్రాల మీద చూపిస్తున్న వివక్షని తూర్పారబట్టారు. కానీ మన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేకపోతోంది? మీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు విమర్శించలేకపోతున్నారు? కానీ ఆ కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఓకే. కేసీఆర్ గారు ఒకరినొకరు ఇప్పుడు అంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆ రాష్ట్రంలో మాకేం అలాంటి థ్రెట్ లేదు అన్నంత మాత్రాన మేము ఒక పొలిటికల్ పార్టీగా ఎవరిని తెలుగుదేశాన్ని కానీ మిగతా బీజేపీని కానీ ఖచ్చితంగా మేము ఎలా ఎండగట్టాలా అనేటువంటిది అవన్నీ కూడా చేసేటువంటి దాంట్లో ఎలాంటి వెనకపోము. కానీ కేసీఆర్ గారు గట్టిగా మాట్లాడి సాధించగలిగింది ఏందో అది కూడా చెప్పాలి ఎవరైనా కూడా. కానీ మనం
ఖచ్చితంగా మన ప్రయోజనాలను కాపాడుకుంటూనే కేంద్రంతో ఒత్తిడి తెచ్చి మనం అన్ని పనులు కూడా చేయించాలి అనేటువంటిది మరి నా పర్సనల్ అభిప్రాయం. అదే విధంగా ఈవెన్ మా వైసీపీ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంగా కూడా అలాగానే ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మేము గట్టిగానే మాట్లాడతాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రవిశంకర్ గారు, అవునండి, అవసరం వచ్చినప్పుడు కాదండి, అవసరం వచ్చి చాలా రోజులు అయిపోయింది. అవసరం ఉంది ఇప్పుడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే, అభివృద్ధిలో నడిపించాలంటే, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలంటే, రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడాలంటే మొత్తం కూడా కేంద్రం సహకారం అవసరం. వాళ్ళు అడిగితే కానీ ఇవ్వరు, కాబట్టి మీరు అడగాల్సిందే. మళ్ళీ మీతో మాట్లాడతా గోవిందరెడ్డి గారు. ఉప్పలవాడి శ్రీనివాస్ చౌదరి గారు మీరేం చెప్తారు? ప్రత్యేక హోదాను తుంగలో తొక్కింది చంద్రబాబు నాయుడే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేస్తోన్న ఒక ఆరోపణ. రీసెంట్ గా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు పార్లమెంట్ లో కూడా. శ్రీనివాస్ చౌదరి గారు. మ్యూట్ లో ఉందండి. కూడా నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండేటప్పుడు ఈ రాష్ట్రం 2 విభాగాలుగా విభజించేసి ఒక పక్క కాంగ్రెస్, ఇంకో పక్క బీజేపీ నవ్యాంధ్ర శిశువుని డెలివరీ చేసిన సంఘటన మనం పార్లమెంట్ సాక్షిగా చూసాం. అటువంటి అభివృద్ధి చెందాల్సిన నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ని 8 సంవత్సరాలుగా గొంతు నొక్కేస్తున్నారు చంపకుండా. చివరికి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడతాం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామన్నారండి పార్లమెంట్లో? ఎవరు అడిగారండి పార్లమెంట్లో? నెంబర్ 1 క్వశ్చన్. అక్కడ అడిగింది వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. సంతోషం, మంచిదే. ఉమ్మడి రాష్ట్రంగా కూడా హైదరాబాద్ ఉండమని చెప్పి అడిగారు. కానీ పార్లమెంట్లో ఏదైతే విభజన సందర్భంగా చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 10 and 20, 19, 20 వరకు ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఒక చెంబుడు మట్టి, చెంబుడు నీళ్లు మన ముఖాన బారేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తిగా ద్రోహం చేసింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ. చేసిన చిలిక్కి అనుభవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. తొందరలో బీజేపీ కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా. ఇంకొక అంశం మీరు చెప్తా గోవిందరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. బీజేపీతో మేము అంటగాస్తున్నాం అంట. బీజేపీకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మా ఎంపీలు కూడా అక్కడ వెళ్ళిపోయారు. 2 ఈ రోజు పార్లమెంట్ లో మీ ఎంపీలు ఎక్కడికి వెళ్ళిపోయారండి? మీ ఎంపీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరైనా రామ్మోహన్ రావు గారు అడిగింది మేమే. ఎక్కడికి వెళ్ళిపోయారు మీ ఎంపీలు? ఎంపీలుంటే నోరు కూడా తిరగకుండా శ్రీనివాస్ చౌదరి గారు లోక్సభలో మీ ఎంపీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్ మా ఎంపీలు కూడా వెళ్ళారు కదా సార్, బీజేపీలో జాయిన్ అయినారు కదా. మీరు పంపించారంట కదా. కంటిన్యూటివ్ పార్టీ ప్లీజ్, కంటిన్యూటివ్ పాయింట్ ప్లీజ్ అని మేము ఎందుకు పంపిస్తాం? అదే మీరు కాదు పంపించింది, తెలుగుదేశం పార్టీ మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పంపించారంట. లోపాయి గారి ఒప్పందం అంట. అది పంపించాం, మాకే అవసరం ఉంది. అవసరాలు కూడా పోయారు. కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ లో జాయిన్ అయ్యారు. సెట్ బాధ్యత అక్కడ అధికారులు అక్కడ జాయిన్ అవుతుంది. వాళ్ళ కేసులు గడువులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి అయితే అన్వయం చేశారు. ప్రత్యేక హోదా సందర్భంగా మొత్తం మేము పాదయాత్రలంతా ప్రత్యేక హోదా మా అధ్యాయం చెప్పి 28 ఎంపీలు తీసుకున్నారు రాజ్యసభతో కలిపి. ఏం చేస్తున్నారని పార్లమెంట్ స్తంభాలు పట్టుకొని నోరు మూసుకొని ఉన్నారు. 16వ లోక్సభలో మేము రిజైన్ చేసి ప్రత్యేక హోదా పోరాడతాం, సాధించేది మా హక్కు అని చెప్పి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది వెన్నుపోటుకు వచ్చే రోజు వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? ఆంధ్ర కడ పౌరుషం, ఆంధ్ర పౌరుషం ఏమైపోయిందని నాకు అర్థం కావడం లేదు. బడ్జెట్ లో ₹1 బీజేపీ ఎంపీలు సాక్షాత్ ప్రెస్ మీట్ లో చెప్పారు, మీ ముఖ్యమంత్రి మమ్మల్ని ఏం అడగలేదండి కాబట్టి మేమే ఇవ్వలేదు. ఎంత స్పష్టంగా ఉందండి. ఆంధ్ర రాష్ట్రానికి విభజన అంశాలు ఇవ్వకపోతే దిక్కులేని రాష్ట్రంగా మారిపోయే పరిస్థితి, ఆకలి మంటలతో అలమటించే పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. వైజాగ్ జోన్ గారు రాజధాని ఏమి లేదు. ఇప్పటికే రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా ఏ జిల్లా ప్రజలు ఏ జిల్లాలో ఉన్నారో ఇప్పుడు తెలియటం లేదు. అంటే ఇది ఒక అమ్మాయిగోచరంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మేము రామ్మోహన్ రావు గారు కొట్లాడితే అదే పదంగా ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తారేనని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. బీజేపీ నాయకులతో పూర్తిగా అంటగా అవుతున్నది వైసీపీ పార్టీ. ఎందుకంటానంటే అన్నిటికీ ఓట్లేశారు వాళ్ళు. ఈ రోజు బడ్జెట్ పైన బ్రహ్మాండమైన బడ్జెట్ తీర్మానం చేసిన సంతకాలు పెట్టారు వాళ్ళు. ఎందుకు మీరు పార్లమెంట్ లో అడగలేకపోయారు? 25 మంది సంఖ్యాబలం ఉండేటప్పుడు పార్లమెంట్ స్తంభింపజేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడితే పోయేదేం లేదు బానిసంకలని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరెందుకు గొప్పనున్నారు? మీకు కేసులకి బెయిల్కి మధ్యలో కొట్టుబెట్టి ఆడుతున్నారా? ఏదైనా సమస్యలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి? ఏంటి అఖిలపక్ష మీటింగ్ వేయండి, ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి, కూర్చోబెట్టండి, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం జరుగుతుందని చెప్పి గొడవ పట్టండి. సింహభాగానికి మీకు ఇచ్చారు క్రెడిబిలిటీ, మీకు అధికారం ఇచ్చారు.
ప్రజలంతా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓటేసారి గెలిపించారు, ఎంపీలు ఇచ్చారు, సీఎం పదవి ఇచ్చారు. ఏం చేస్తున్నారండి? హనుమూన్ పీరియడ్ అయిపోయింది 3 ఏళ్లు, ఇంకా 2 ఏళ్లు మీకుంది. 8 ఏళ్లుగా 8 బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి 8 కోట్ల రూపాయలు ఇవ్వకుండా కొనకాడిపిస్తున్న బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా అనుమానం తీసుకొచ్చే పరిస్థితి బీజేపీ పెట్టింది. 60 విభజన అంశాలు 10 ఏళ్ళు అని చెప్పి కొట్లాడింది బీజేపీ ఎంపీలు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ నాయకులు ఈ రోజు కట్టగా చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది బీజేపీ నాయకులే, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కూడా బీజేపీ నాయకులే, ప్రత్యేక వెహికల్ పర్పస్ కింద ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళే. మరి దానికి వెల్కమ్ చెప్పింది ఎవరు? దానికి వెల్కమ్ చెప్పింది ఎవరు? సరే, ఓకే, బాగుంది. శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు చేయలేదు, ఇది దొంగలు తొక్కేశారు, కేసులు పెట్టారు, చాలా వాదనలు మాట్లాడతారు. కానీ ఒకటి మాట స్ట్రైట్ గా అడుగుతున్నా, శ్రీనివాస్ గారు ఎవరు? బీజేపీ నాయకులు కదా, ఎందుకు ఇవ్వలేదు? శ్రీనివాస్ గారు ఎందుకు తీసుకున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి సార్. హోదా అంటే జైలుకే అన్నది ఎవరు? ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి స్వాగతించింది ఎవరు? యూ టర్న్ తీసుకున్నది ఎవరు అని అడిగితే ఏం చెప్తారు మీరు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. మేము ఉండని అడుగుతున్నాను. ప్రత్యేక హోదా ఇస్తామనింది ఎంపీలు బీజేపీ, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామనింది ఎవరు సార్? మేం కాదు సార్, వాళ్ళే బీజేపీ నాయకులు. ప్రత్యేక వెహికల్ పర్పస్ కింద ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది ఎవరు సార్? మేం కాదు సార్, బీజేపీ నాయకులే. ఇంకా ఎక్కువ ఇస్తాం ఆంధ్ర రాష్ట్రానికి. ఢిల్లీ రాజధాని నిర్మిస్తాం, 11 యూనివర్సిటీలు ఇస్తాం, విశాఖ ఉక్కు పార్టీ, విశాఖ ఉక్కుని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని రాజధాని నిర్మిస్తాం, పోలవరం నిర్మిస్తాం, విభజన అంశాలు పరిష్కరిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేటప్పుడు మాకు 29 సార్లు పోతే ఇన్ని రకాలుగా చెప్పారు. పోని మేము చేసాము చేయలేము పక్కన పెడదాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఎంపీలు కానీ వెళ్ళారు కదా, ఢిల్లీకి వెళ్ళారు కదా, చాలా వరకు బొకేలు ఇచ్చారు కదా, అన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఏదో పేపర్లు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ 8 ఏళ్లుగా, వీళ్ళు వచ్చిన 2-3 ఏళ్లుగా ఏ ఒక్క పైసా అయినా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? ప్రత్యేక రాష్ట్ర హోదా పక్క రాష్ట్రాలు 5 రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు. మొన్నటి మన బీహార్కి ఇస్తే ఏముందని చెప్పి ఆ చైర్మన్ అడిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులకుత వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో కనీసం దిక్కు లేదు. అటువంటి రాష్ట్రం మాకు అవసరం లేదు నిర్ణయించుకున్నారు. నాకు అర్థం కాలేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో నీతి ఆయోగ్ అని పంచవర్ష ప్రణాళికలు పక్కన పెట్టేసి ఈ కొత్తగా తీసుకొచ్చి శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు మన ఎంపీలు, మన రాష్ట్రానికి చెందిన ఎంపీల, తెలుగుదేశం పార్టీ ఎంపీలా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలా అనేది పక్కన పెడితే ఎందుకు అడగడం లేదనే చర్చ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అక్కడ మీ ఎంపీలందరితో కూడా వర్చువల్ గా మీట్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగండి, విభజన హామీల కోసం పోరాడండి అని చెప్పారు కదా. ఆ ప్రస్తావన వచ్చిందా పార్లమెంట్ లో? మీరు అంత అగ్రెసివ్ గా అడగలుగుతున్నారా? అంత అగ్రెసివ్ గా అడగలుగుతున్నారా? క్వశ్చన్ అవర్ లో గట్టిగా వాదించింది. ప్రత్యేక హోదా ఇస్తారేవరా, మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మేము ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నాం అని చెప్పి మాట్లాడిందే పార్లమెంట్ లో మా ఎంపీలు. 28 మంది ఎంపీలు ఉన్న వాళ్ళు నోరు కూడా తెరలేదు కదా. ఏ సమస్య? వాళ్ళు అడిగింది ఒకే క్వశ్చన్. విజయసాయి రెడ్డి గారు టీటీడీకి ఫారిన్ ఫండ్స్ నిలిపేశారు, దాన్ని ఎగ్జామ్షన్ ఇవ్వండి అని మాత్రం విజయసాయి రెడ్డి మాట్లాడిన మాట ఒక పార్లమెంట్ ఆయన ఒక్కడే మాట్లాడింది. రాష్ట్రానికి సంబంధించిన విషయం, దేవస్థానం సంబంధించి అది ఒక్కడే మాట్లాడాడు. ఏ విషయమైనా 28 మంది ఎంపీలు ఏం మాట్లాడారు కనీసం తీయండి, డాక్యుమెంట్ చేయండి, బయట పార్లమెంట్ రికార్డింగ్స్ ఉంటాయి కదా. సో 28 మంది ఎంపీలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజెంటేషన్ చేస్తా ఉంటే ఢిల్లీలో అసలు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర పౌరుషం ఎక్కడ కనపడటం లేదు, కడపౌరం అసలు కనపడట్లేదు. మన రాష్ట్ర ప్రజలు అన్నమో రామచంద్ర అలిమెంట్ ఇచ్చే పరిస్థితి మీకు కనపడట్లేదా? ఆర్థిక పరిస్థితులు జీతాలు ఇవ్వలేక, పెన్షన్లు ఇవ్వలేక, కార్యక్రమాలు నడపలేక, ప్రభుత్వ కార్యకలాపాలు ఇరికెళ్ళిపోయి కాంట్రాక్టులు బిల్లులు ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మీకు కనపడలేదా? ఇటువంటి సిచ్యువేషన్ లో మనకు రావాల్సిన హక్కులు సార్, విభజన అంశాలకు సంబంధించిన హక్కులవి. నేను రాజకీయాలు పక్కన పడేసా. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ అందరూ తెలుగు వాళ్ళే. మనం అందరూ ఆంధ్ర రాష్ట్ర సిటిజన్లే, మన ఆంధ్ర రాష్ట్ర పౌరులవే. మనం ఎందుకు ప్రదర్శించకూడదు? ఢిల్లీ వాళ్ళు ఎందుకు మెడలు వస్తామని చెప్పిన మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇంతమంది ఎంపీలు ఇచ్చినా, ఎమ్మెల్యేలు ఇచ్చినా, అది నా వాదన. మేము ముఖ్యమంత్రి కాదు, మేము ప్రభుత్వంలో లేవు. మాట్లాడాలంటే మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీకు కూడా బాధ్యత ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యత ఉంటుంది. మీరు కూడా అడగాల్సిందే, మీరు కూడా అడగాల్సిందే, మీరు కూడా అడగాల్సిందే. బాధ్యత నుంచి తప్పుకుందాం అంటే కుదరదు, మీరు కూడా అడగాల్సిందే. వాళ్ళు అడగడం లేదని మీరు కూడా అడగకుండా ఉండడం కరెక్ట్ కాదు. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతారు. చెప్పారు ఆ ఏపీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. మాకు అత్యధిక మెజార్టీ మాకుంది, మేము వాళ్ళు అడగలేము, అయ్యా బాబు ప్లీజ్ అనడం తప్ప. మళ్ళీ మీతో మాట్లాడతాం. ఒక నిమిషం, బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం ఒకసారి. పాక సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి ఒక రాష్ట్రం యొక్క ఎంపీలు అవసరం లేకపోతే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం ఆలోచించదా? ఆ రాష్ట్రం కూడా దేశంలో ఒక భాగమే కదా. ఉత్తరాది రాష్ట్రాలను ఒక రకంగా, దక్షిణాది రాష్ట్రాలను ఒక రకంగా చూస్తున్నారనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ఒక పెద్ద ఎలిగేషన్.
సో ఆ ఏదైతే ఆరోపణ ఉందో ఆ ఆరోపణల్ని సమాధానం చెప్పి మీరు 2024లో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కదా మీ మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి. కాబట్టి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉంది. అండ్ రీసెంట్ గా మీరు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో ఈ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చేసిన మోసం అంట, తీరని అన్యాయం చేశారంట. దీన్నే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. సో ఒక రాష్ట్ర ఎంపీలు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల అవసరం కేంద్రంలో ఉన్న కూటమికి అవసరం లేకపోతే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించదా? ఆ బాధ్యత ఉండదా కేంద్రానికి? అంటే ఏం చెప్తారు స్ట్రైట్ గా? ముందుగా మీకు ప్యానల్ ఉన్న వారందరికీ కూడా నాకు నమస్కారాలు. నమస్తే అండి. వీరు లేవనెత్తేటటువంటి అంశం ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు లేదా సంబంధించి కాదు. ఇట్స్ నేషనల్ పార్టీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నరేంద్ర మోడీ గారి యొక్క నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అందరితో కలిసి అందరి యొక్క విశ్వాసంతో వెళ్లే పాయింట్. బడ్జెట్ కి సంబంధించిన విషయాలని పొలిటికలైజ్ చేసి చూసేటటువంటి పరిస్థితి. ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్, ఇది భారతదేశ యావత్తుకి ప్రవేశపెట్టిన బడ్జెట్. దానికి ఆంధ్రప్రదేశ్ కి ఎంత, తెలంగాణకి ఎంత, ఇట్లాగా వంతులు ఉండవు అక్కడ. బీజేపీ నాయకులు అందరూ ఇదే లైన్ తీసుకున్నారు. ఓకే, చెప్పండి 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 సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు రైట్ అండి. శాంతిప్రసాద్ గారు మీరు కూడా మిత్రపక్షమే కదా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి. సో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన్ని తీసుకోలేకపోతున్నాం. మీరు చెప్పేది ఏంటి దీనికి సంబంధించి? శాంతిప్రసాద్ గారు. శాంతిప్రసాద్ గారు. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. రవిశంకర్ గారు. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్. రవిశంకర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సోదరులకు, చూస్తున్న విషయంలో నమస్కారం. వాస్తవంగా మీరు తీసుకున్న టాపిక్, మీరు కేటాయించే సమయం కూడా చాలా తక్కువ. నేను కొద్దిగా హిస్టరీలో చెప్తాను. ఉడుకున్న గాడిదని లేపి తన్నిచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు రాష్ట్ర విభజన అనే అంశాన్ని నువ్వు అసెంబ్లీలో గుళ్ళు పెడతావా, నన్ను గుళ్ళు పెట్టమంటావా అని రోసీని బెదిరించింది ఎవరు? రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు నాయుడు కాదా? ఈ చరిత్ర మేము మర్చిపోయామనుకున్నారా? సరే, ఆ చరిత్ర అయిపోయింది. విభజన పర్వం మొదలైంది. విభజన పర్వం మొదలైన తర్వాత ఎవరెవరు ఎన్ని డ్రామాలు ఆడారు, ఎన్ని సిద్ధాంతాలు, 2 కళ్ళు అన్నారు, 2 నాలుగులు అన్నారు, ఇష్టం వచ్చేట్టుగా బిహేవ్ చేశారు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన కోరుతూ సమైక్యవాదాన్ని అందిపుచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాడు విభజనవాదం, సమైక్యవాదం తీసుకొని విభజనవాదాన్ని తీసుకున్నాడు. ఇది ఆనాడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇద్దరు దొంగలాటాడారు. సరే, చివరికి రాష్ట్రం విడిపోయింది, పార్లమెంట్ లో విభజన చేశారు. ఓకే, మందబలం ఉంది, కాంగ్రెస్ కి మందబలం ఉంది, దాంట్లో బీజేపీ తోడైంది కాబట్టి బిల్లు పాస్ చేసుకోగలిగారు. మీరు రాజ్యసభలో ఒకసారి ఆ చర్చ మీరు ఒకసారి గమనించండి. ప్రత్యేక హోదాకు సంబంధించి వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు మాత్రం మాట్లాడారు. వెంకయ్య నాయుడు గారు ప్రపోజ్ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టాటస్ అంటే కాదు 10 సంవత్సరాలు అన్నారు వెంకయ్య నాయుడు గారు. తర్వాత అరుణ్ జైట్లీ గారు ఒక ప్రశ్న వేశారు, మనం దాన్ని మర్చిపోకూడదు. మరి దీన్ని విభజన చట్టంలో పొందుపరుస్తున్నారా అని అడిగారు ఆయన. అడిగితే లేదు, దీన్ని మేము ఓ క్యాబినెట్ తీర్మానం ద్వారా మేము పాస్ చేస్తాము, దీని విభజన చట్టాన్ని మళ్ళీ వెనక్కి లోక్సభకు పంపించే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ కదా మొదలు జరిగిన తప్పు. అదే విభజన చట్టంలో ఉన్నట్లయితే దాన్ని హక్కుగా పొందేవారు. సరే, అది అట్లా వస్తే విభజన చట్టంలో వచ్చిన తర్వాత కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. 9-10 షెడ్యూల్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు పోరాటం చేసి సాధించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు పోరాటం చేసి సాధిస్తున్నారు? నిన్న పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ ఇస్తే కేంద్ర మంత్రి ఏం చెప్పారు? వీఆర్ ఓన్లీ ఫెలిసిటేటర్స్, ఇట్ ఈస్ ఫర్ ద 2 states టు డిసైడ్, డిస్కస్ అండ్ డిసైడ్. కాదా? ఇది వాస్తవం కదా? పార్లమెంట్ సాక్షిగా జరిగిన సమాధానం కాదని. ఇకపోతే ప్రత్యేక హోదాని నిట్ట నిలువన ముంచింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఇదిగోండి 27 జనవరి 2017 ఈనాడు పేపర్ కట్టింగ్ మీరు చూపిస్తున్నాను నేను. మనమే ఎక్కువ సాధించాం. ఏ రాష్ట్రాల కన్నా ఎక్కువ వచ్చాయా? ఆధారం ఉంటే రండి చెప్పండి.
ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్ ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి. శ్రీనివాస్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ ఓపిక పట్టండి. చౌదరి గారు కొద్దిగా చౌదరి గారు వెయిట్ చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు నో క్రాస్ టాక్ వద్దు, మీకు అవకాశం ఇస్తాను. చౌదరి గారు మీరు ఎక్కువ మాట్లాడితే నేను ఇంకా మీకు మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. రైట్ శాంతి ప్రసాద్ గారు కంటిన్యూ. రైట్ మీరు సాఫ్ట్ గా రైట్ అండి శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి. మీరు ఆవేశపడడానికి ఏముందాడా? చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తారా, కేంద్ర ప్రభుత్వం చెప్తారు ప్రత్యేక హోదా ఇస్తారా అడిగాను అంతే. ఇంకేం మీరు అప్పుడు అధికారంలో ఉండి అడగరా మీరు? హోదా ఆగండి రవిశంకర్ గారు నేను అడుగుతాను. అడగండి. ఎవరెళ్ళి ఈ ఎవరితో మమైపోయారు సార్? ఏం మాట్లాడతారు చౌదరి గారు? చెప్పండి. రాష్ట్రం మొట్టమొదటి ద్రోహి చంద్రబాబు నాయుడు, రాష్ట్రం నాశనం చేసిన చంద్రబాబు నాయుడు కాదు. దమ్ము మీకున్నా నేను పూజ చేస్తా కావాలి డిబేట్ లో. ఎలా ప్రూవ్ చేస్తారండి? నేను ఒక నిమిషం ఉండండి. మాట్లాడతాను. రైట్. నాడు ప్రత్యేక హోదా వద్దు, మీ సిఎస్ఆర్ ఏం చెప్పాడు? నేను చెప్తా. కేంద్రం నుంచి అన్ని తెచ్చుకున్నావు, ఎక్కువ నిధులు రాబట్టావు, అన్ని కఠిన మా దగ్గర ఉన్నాయి. పైగా ఏమంటాడు? హోదా అంటే జైలుగా? నిజమే. హోదా అంటే జైలు కట్టారా? ఆ రోజు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కోసం వస్తే అతనితో పాటు మిగతా పార్టీలు కూడా మమేకం అయితే విజయవాడ బెంచ్ సర్కిల్ లో అతని కాన్వాయ్ మీద కోరుకుంటూ టమాటాలు ఇచ్చింది ఏ పార్టీ? చంద్రబాబు నాయుడు కదా? నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా? ఏం మాట్లాడతారు మీరు? ప్రత్యేక హోదా వచ్చే ప్రతి పైసా కూడా మనం దానికన్నా ఎక్కువ సాధించాలి చెప్పింది చంద్రబాబు కదా? ఆ రోజు జనాలు మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా? తర్వాత బీజేపీతో తెగదెంపులైన తర్వాత బీజేపీలను మోసం చేసినట్టు మళ్ళీ ఇంకో ప్రకటన. ధర్మ పోరాట దీక్షలు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు అంటూ. మా దగ్గర ప్రతి దానికి రికార్డు ఉంది. మేము ఏది కూడా గాలిగా మాట్లాడము, ఏది కూడా మేము బురదగా మాట్లాడము. రైట్. ఆకారంతో సహా మాట్లాడతాం, సహేతుకంగా మాట్లాడతాం. మమ్మల్ని రెచ్చగొడితే మిమ్మల్ని నడి రోడ్లో నిల్చోబెడతాం. కాబట్టి మీరు దయచేసి తగ్గడం చౌదరి గారు. రైట్. ఇక విషయానికి వస్తే ప్రసాద్ గారు నేను రెచ్చగొట్టలేదు. వెయిట్ చేయండి శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. నా టైంలో మీరు దూరద్దు దయచేసి. రైట్. శాంతి ప్రసాద్ గారు చెప్పండి. ఇకపోతే ఇక మన ఘనమైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మా ఎదురుగా గోవింద్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు పెడతారు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ గోవింద్ రెడ్డి గారు పెద్ద మనిషి. అవునండి. కానీ వాస్తవాలుగా ఒప్పుకొస్తుంది. చంద్రబాబు నాయుడిని ఆ రోజు గేలు చేసింది ఎవరండి? జగన్ రెడ్డి కాదా? యూనివర్సిటీలోకి వెళ్ళి యువతతో సమావేశాలు నడిపింది జగన్ రెడ్డి కాదా? ప్రతిపక్ష హోదాలో ప్రత్యేక హోదా గురించి సెమినార్ కండక్ట్ చేయలేదా? నువ్వు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు? ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడమంటూ రెచ్చగొట్టింది జగన్ రెడ్డి కదా? నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను మెడల వచ్చి తీసుకొస్తానన్నావు కదా? యువత నేను నమ్మారు కదా, ప్రత్యేక హోదా వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని. ఆనాడు మిమ్మల్ని నమ్మటం అనేది వాస్తవం కదా? 25 కాదు 23 ఎంపీలు ఇచ్చారు. 22 ప్రధానమంత్రి కలిసి 22 ఇచ్చి అంటే 22 ఇచ్చారు. ఇప్పుడు ఒకటి పోయింది, 21 మిగిలింది. ఏమని చెప్పారు ప్రధానమంత్రి కలిసి బయటకు రాగానే? దేవుడు మాకు దయతలచలేదు, మేము అడుగుతూనే ఉంటాము. ఎప్పటి వరకు 5 సంవత్సరాలు ముగిసేవారు. ఇప్పుడు వ్యాలిడ్ మాట మాట్లాడారు గోవింద్ రెడ్డి గారు. గోవింద్ రెడ్డి గారు ఇదే మాట గుర్తించుకున్నాను, ఎందుకంటే ఈ మాట జగన్ రెడ్డి కూడా మాట్లాడారు. నాడు చంద్రబాబు నాయుడు ఇదే మాట మాట్లాడితే కేంద్రంతో సహకారం లేకపోతే రాష్ట్రం అని కూడా కష్టం, కేంద్రంతో సత్సంబంధాలతో మేము ముందుకు పోతాం నాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు. చెప్పితే జగన్ రెడ్డి ఏమన్నాడు? వాళ్ళు తాబేదారులుగా పనిచేస్తారా, వాళ్ళతో ఫైట్ చేయరా, రాష్ట్ర అవసరాల కోసం మీరు పోరాడరా అని రెచ్చగొట్టిన ఈ జగన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం పోరాటం చేస్తాడు, తన ఎంపీలతో ఏమే కత్తి నూరుతా చేస్తున్నాడు?
ఇంకా కత్తులు మోతానే ఉన్నారు. ఇంకా అదే. పొద్దున రాలేదా మీ కత్తులు? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. అల్టిమేట్ గా ఏమవుతుందంటే రాష్ట్ర ప్రయోజనాలు తొంగలో తొక్కినట్టు అవుతోంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అల్టిమేట్ గా. రైట్. మీరు ఒక ప్రశ్న వేశారు, మీరు ఒక ప్రశ్న వేశారు గోవింద్ రెడ్డి గారిని. కేసీఆర్ ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అతను ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే కదా. అవునండి. ఒక ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ కూడా ఉప ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఉప ప్రాంతీయమే కదా. అతను ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్నాడు, తెలంగాణలో కూడా టెంట్ తీసుకున్నాడు కదా. ఏ కేసీఆర్ కొన్నంత దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు? నాడు చంద్రబాబు నాయుడు పదే పదే గుచ్చావు కదా, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయమని అడిగావు కదా, మా సభ్యులు కూడా రాజీనామా చేస్తారని అడిగావు కదా. అవునండి. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయరు మీరు? ఆ సభ్యులు చేయండి, మీ మొత్తం 20 మంది. అప్పుడు పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు కూడా ఇచ్చారు కదండి. పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు కూడా ఇచ్చారు అప్పుడు. ప్రణాళిక సంఘం అంటే కాదన్నారు కదా. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో అటు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దాన్నే కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం పరిశుద్ధాత్ముడు కాదు, పునీతుడు కాదు. వైసీపీ ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం ద్రోహిగా నిలబడ్డ పార్టీ రాష్ట్రానికి. అవునండి. రైట్. ఎస్ ప్రసాద్ గారు ప్లీజ్. ఇప్పటి వరకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులు మాట్లాడింది, జనసేన పార్టీ నాయకులు కూడా మాట్లాడింది మీరు విన్నారు. అల్టిమేట్ గా ఏం కావాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విభజన హామీల అమలు కావాల్సిందే, ప్రత్యేక హోదా రావాల్సిందే అనేది చాలా మంది వినిపిస్తోన్న ఒక మాట. సో ఒకరికి వారు మీరు అప్పుడు ఒకటి చేశారు కదా అంటే ఇప్పుడు మేము ఇది చేస్తున్నాం అని చెప్పి, మీరు అప్పుడు చేశారు కదా అంటే మీరు ఇప్పుడు చేస్తున్నారని విమర్శించుకోవడంతోనే సరిపోతోంది. అది పార్లమెంట్ అయినా బయట అయినా ఈ చర్చలోనైనా కూడా ఈ రాజకీయ పార్టీలకు మీరు సూచించేది ఏంటి? కేఎస్ ప్రసాద్ గారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ మీరు అందరూ మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దయించి 2 నిమిషాలు సంయమనం పాటించండి, రిక్వెస్ట్ చేస్తున్నా. మనం గతం ఎప్పుడు మర్చిపోకూడదండి. విభజన జరిగిన దగ్గర నుంచి వివక్షకు గురవుతున్న తెలుగు రాష్ట్రాల కింద దీన్ని పరిగణిస్తేనండి ప్రజలు చాలా కరెక్ట్గా ఉన్నారు. మీరు గమనిస్తే గతంలో తెలుగుదేశం కూటమి, బీజేపీ, జనసేన 2014లో నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రమాణాన్ని నమ్మి తెలుగుదేశానికి మ్యాండేట్ ఇచ్చారు, ఎన్డీఏకి మ్యాండేట్ ఇచ్చారు. పరిణామంలో 2019లో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ కూడా ప్రత్యేక హోదా మెడలోంచి తీసుకొస్తాం అన్నదానికి మ్యాండేట్ ఇచ్చారు. అంటే ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు ప్రత్యేక హోదా విషయంలో. తర్వాత అసెంబ్లీ తీర్మానాన్ని ఎవ్వరూ మర్చిపోకండి. మన్ని మూడు చెరువులు తిప్పి 30 నీళ్లు తాగిస్తున్న బీజేపీ పార్టీ కింద అభివర్ణించుకోగలిగితే పెద్దలు శాంతిప్రసాద్ గారు, మీ అధ్యక్షుడు కూడా 25 స్థానాలు రాజీనామా చేసి నిలబడి పోరాటం చేయండి అన్న పిలుపుకి ఆనాటి ఆయనలో వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అతీతం కాకుండా రాజీనామా చేసి బయటకు వచ్చారు. దీని మీద అవుట్కమ్ మర్చిపోకండి. అసెంబ్లీ తీర్మానం ప్రత్యేక హోదాకి ధీటుగా ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజ్ యాక్సెప్టెడ్ అనే అసెంబ్లీ తీర్మానాన్ని మర్చిపోకండి. అంటే చంద్రబాబు నాయుడు గారిని అపాదం వేసుకుంటూ వెళ్తే నాకే అభ్యంతరం లేదు, ఇంకో 4 తిట్టండి, ఏం పర్వాలేదు. పడ్డోడు ఎప్పుడు సెడ్డోడు కాదు. అసెంబ్లీ తీర్మానాన్ని పునర్నమనం చేసుకోండి, ఇదొకటి. ఇక్కడికి వచ్చేకల్లా మీరు ఏది చేయండి. ఇప్పుడు కలిసి ఉన్నా చావుకే వస్తుంది ఆంధ్ర రాష్ట్రం, కలిసి లేకపోయినా చావుకే వస్తుంది ఆంధ్ర రాష్ట్రం. ఉదాహరణకి కేసులు రేపే జైల్లో పెట్టేస్తాం అని కేసీఆర్ గారిని భయింపించినా ఆయన మాట్లాడే భాషలో ఇంచి తేడా లేకపోయినా పరిణామాలు ఏం జరగట్లేదు, తెలుసుకోండి కావాలంటే. ఆ రోజు మాత్రం ప్రెస్ మీటింగ్ కన్ఫైన్ అయింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న ఏ రిప్రజెంటేటివ్ అయినా, మిథున్ రెడ్డి గారు నిన్న కాక మొన్నే కదండి లాస్ట్ సెక్షన్లో ఇంకా 1.5 సంవత్సరం మిగిలి ఉంచారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ మా ప్రత్యేక హోదా మీద అంటే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా బాగా చెప్పారు శాంతిప్రసాద్ గారు. మీతో యాక్సెప్ట్ చేస్తున్న మాట చెప్తున్నాను, నిజంగానే ద్రోహం చేశాడు. కార్యం అంటే పని చేద్దాం అన్న ఉద్దేశం ఉన్నవాడికి ఇప్పుడు లాజిక్ ఎలా వాడతాడు అన్న దానికి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నది ఒక లాజిక్ ఉంది ప్రత్యేక ప్యాకేజీలో. ఆ ఆప్షన్ యూటిలైజ్ చేసుకుని కియా మోటార్ని 4-5 కంపెనీలు గ్రౌండ్ చేయగలిగాడు. అదొక్కటే ఆయన చేసిన తప్పు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు ఆ ప్యాకేజీలో. ఎందుకంటే హోదా ఎలాగో ఇవ్వట్లేదు, ఈ ప్యాకేజ్ అన్న పదానికి అట్లీస్ట్ కొంత తాత్కాలిక ప్రయోజనాలు రాబట్టుకుందాం అన్న తపంలో రాబట్టిన తర్వాత కూడా మాట కాస్తున్నాడు చూడండి, అది మన దౌర్భాగ్యం. ఓకే, చంద్రబాబు తిట్టుకుంది, ఏం పర్లేదు, తప్పేం లేదు, తిట్టొచ్చు, ఈ డిజర్వ్స్. పనిచేసిన వాడు తిట్లు పడతాయి కాబట్టి తిట్టండి, ఏం కాదు. వాస్తవానికి దగ్గరికి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు వచ్చింది, ఇప్పుడు నోరుంది కదా అని ఊరు దాడితే ఏమవుతుందో మీ అందరికీ చెప్పేంత స్థాయి నాకు లేదు. కేసీఆర్ గారు తిట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం మొదలెడితే ఒక ఎమ్మెల్యే స్థాయి అయిన గుడివారి నాయుడు గారు తిడుతుంటేనే ఏమవుతుందో చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మొదలెడితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. అంచేది ఏంటంటే
సంయమనం పాటిస్తున్న వ్యక్తులుగా అభివర్ణించబడుతున్న ఆంధ్రప్రదేశ్కి వివక్ష ఏ రూపంలో గురవుతుందంటే మీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా అపరమేధావులను కూర్చోబెట్టి చెప్పాం కదండి 70,000 కోట్ల పైచీలకి రాష్ట్రానికి రావాల్సిన దాని మీద రాజీనామాల విషయం 2 మీ ప్రపోజల్స్కే. ఎందుకంటే సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఎంపీ అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ ఒక వేదిక మీద ప్రతిస్పందించిన విధానానికి ఇవాళ మనమే మన నాయకులు మనం తిట్టుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చాం. రాజీనామా చేసిన ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల మనోభావాలతో ఢిల్లీ వేదికగా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 25 గెలిస్తే ధీటుగా 23 గెలిచి మెళ్ళ వంచగల సామర్థ్యం ఉండి కూడా చేతకాంతనం కింద కాకుండా కన్సిడరేషన్ తో ఒప్పుకుంటున్న దానికి కూడా ఇవాళకి కూడా రాష్ట్రానికి జరుగుతున్న వివక్ష మీద మనం మాట్లాడుకోమంటే పాంతిప్రసాద్ లాంటి పెద్దవాళ్ళు కూడా తెలుగుదేశాన్ని వైఎస్ఆర్సీపీని తిట్టుకుందామంటే దేనికి ప్రజాప్రభుత్వాలు? ప్రజల యొక్క మనోభావమే ప్రత్యేక హోదా. రేపు పొద్దున మీ పార్టీ గెలిచినా ప్రజలు దేనికి మ్యాండేట్ ఇస్తారంటే వీళ్ళిద్దరితోనే చేతకాలేదు కాబట్టి మీరు గెలిస్తే ఏమైనా ప్రత్యేక హోదా తెస్తారంటే పుణ్యకాలం గడిచిపోయింది మిత్రమా. దీని మీద మాట్లాడుకుందాం. ఇది సబ్జెక్టు డిబేట్ చేద్దాం రండి. పోలవరంగా జరుగుతున్న వివక్షని మనకు కళ్ళ ముందే తాత్సారంగా కనబడే 70% కంప్లీషన్ మానవుడు రాజశేఖర రెడ్డి గారి పునాదులు అంజయ్ గారి పునాదుల దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ వద్దాం. ఏం జరుగుతుంది పని? ఎక్కడికి వెళ్తున్నాం? 70% మన డబ్బులతో తగలబెట్టి పెట్టుకున్నా సరే దిక్కు దివాలా లేని యూసీలు గోల లాక్టైం, ఇప్పుడు పీడీ అకౌంట్లు గోల, కాళేశ్వరం ప్రాణహిత చేవల ఈక్వల్ ధీటుగా కట్టుకున్న దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి ఖర్చు పెడితే దానికి జాతీయ హోదా ఇవ్వక ఆ రాష్ట్రానికి జరుగుతున్న వివక్షలు. రాష్ట్ర ఎలక్షన్స్ మీద మాట్లాడదాం అంటే ఎవరూ మాట్లాడకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడిని ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటే ఎన్నాళ్ళు తిట్టుకుందాం. చాలా టైం ఉంది తిట్టుకోవడానికి, ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి తిట్టుకోవడానికి వేదికలు కాబట్టి. కానీ ఎప్పటికిప్పుడు మనం సాధిద్దాం సమైక్యంగా. ఒక అఖిలపక్షం అంటారు, గతంలో అఖిలపక్షంకి ధీటుగానే కదండి సమైక్యంగా ఉన్న ప్రభుత్వమే కదా, ఇంక్లూడింగ్ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ మీతో ఉన్నవారు కదా. తెలుగుదేశం పార్టీ ఉంది, ఎవరు అతీతంగా ఉన్నారు? బీజేపీతో ఉండి కూడా 4 సంవత్సరాల ప్రస్థానంలో మనం సాధించుకున్న ప్రగతి గురించి మాట్లాడుతాం. ఇంక్లూడింగ్ బీజేపీ సంకలనంలో దూరం ఉన్నారు కదా తెలుగుదేశంలో. అక్కడి నుంచే కదా వివక్షకు గురి ఏమైనా బయటకు వచ్చి మీ మాట నమ్మి. ఇవన్నీ జరుగుతుంటే ఏమీ జరగలేదు, ఏమీ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడంటే ఎవరు మోసం చేశారో తెలియదు. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలను కంకణం కట్టుకుని మోసం చేస్తున్న దాంట్లో ఎవరిని పరిరక్షించుకుంటామండి? ఫెడరల్ సిస్టంలో ఏం భయంపిస్తున్నారండి? ఏం చేస్తారు వాళ్ళు? ఎన్నాళ్ళు ఇలా వివక్షకు గురవ్వాలి? మనం సతమతం అవ్వట్లేదా? మనం ఫైనాన్షియల్ ఇన్ఎబిలిటీకి ఎలా డ్రైవ్ అవుతున్నామో తెలియట్లేదా? మిగులు రాష్ట్రం కింద ఉన్న తెలంగాణ ఇవాళ అధోగతి పాలై ఉందండి. మనకి లోటు బడ్జెట్తో స్టార్ట్ చేసిన ప్రణాళికలో అట్లీస్ట్ 100 కోట్లను వచ్చి ఈ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయమనండి చంద్రబాబు నాయుడు. మర్చిపోయాము మనం. 0 బడ్జెట్ నుంచి 100 కోట్ల సామర్థ్యం పెంచుకున్న స్థాయి నుంచి ఇవాళ పథకాల రూపంలోనో ఏదో ఒకటి ఏం జరుగుతున్నా దాని మీద అవగాహన రాహిత్యంగా ఎంతసేపు స్టేట్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసుకుంటూ కూర్చుంటే గత ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసి ఈ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసి రాబోయే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో మాట్లాడండి ఎవరైనా. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావాల్సిన నేషనలైజ్డ్ ప్రాజెక్ట్స్ నుంచి దానికి డిజైన్ చేసి పంపిస్తేనే కదండి ఏ రాష్ట్రం కింద ఒక ప్రయోజనం వస్తుంది. నాటి ఆయంలో వచ్చిన కియా మోటార్ అలాంటి ఈ డీటెయిల్ ప్రాజెక్టులు ఎందుకు రాగలేకపోతున్నాయి? పెట్టిన పాపానికి ఉన్నారు కానీ ఇన్సెంటివ్స్ లేవు కాబట్టి పోయే కళ్ళ ముందు కనబడుతున్నాయి. వీళ్ళ అమాయకులు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు ఆ విషయంలో. ప్రత్యేక ప్యాకేజీ అన్న పదానికి వచ్చిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ త్రూగా ఏర్పడ్డ కంపెనీలకి వాళ్ళు అధోగతి పాలవుతున్నాం. దాని మీద మాట్లాడంటే ఎవరు మాట్లాడరు. అప్పుడు అఖిలపక్షం తీసుకురాలండి. ఎవరి కోసం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పురోగతి మీద మాట్లాడుతుంటే పురోగతి మీద చర్చించరు. ఎంతసేపు అధోగతి మీదే. నీకు చేతకాలంటే ఎవరైనా ఒక ఎంపీ డెలిగేషన్ కానీ ముఖ్యమంత్రి డెలిగేషన్ కానీ ఉదాహరణకి వెళ్ళారండి, నా కేసుల నుంచి పరిరక్షించడానికి 2 నిమిషాలు దండం పెట్టుకుంటాడు. దేనికంటే 151 జిల్లా ఇప్పుడు చేయబోయే జిల్లాలకు కానీ ప్రాతినిధ్యం వస్తున్న ఎంపీలు కానీ వాళ్ళకేం లసుకులు ఉండవు కదా. వాళ్ళు ఏమైనా కనీసం నా నియోజకవర్గం ఎలా ఏడుస్తున్నాం మా పరిస్థితిని ఒక్కసారి అడగరా? ఎంతసేపు ఏమీ అడగట్లేదు. కేసీఆర్ గారు ఎంపీలు వెళ్ళినా ఇక్కడి నుంచి ఏం అడగట్లేదు. మీరు బీజేపీ నాయకులను అడిగేదండి చెప్పండి. సత్యనారాయణ గారు ఆయన చెప్తున్నాను చూడండి, మా గోవింద్ రెడ్డి గారు సత్యనారాయణ గారిని ఈ శాంతి ప్రసాద్ రెడ్డి పెద్దవాళ్ళని పెట్టి మాకు ఇబ్బంది పెట్టకండి సార్. వాళ్ళ నిజంగా అలా కమిట్మెంట్ లో అది బయట ఇది డిబేట్ మీరు మీ ఇష్టం అడగాల్సింది. ఆవేశంతో మాట్లాడినా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద నేను ఇచ్చి తీరాలి. సత్యనారాయణ గారు లాంటి విజ్ఞత కలిగిన వ్యక్తులు నిజంగా చెప్తున్నాను వెనకాల కమిటెడ్. ఆయన వాజ్పేయి బ్యాచ్ అండి, ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో. కానీ ఆయన పార్టీ పరంగా ఏం మాట్లాడలేదు. దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అందరూ. అంటే వాజ్పేయి ఉన్నప్పుడు ఉన్న వాల్యూస్ ఇప్పుడు లేవా? లేవు, ముమ్మూర్తులు లేవు. ఓకే అంబానీ మోడీ రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో
రాష్ట్ర గలం అంటే ప్రజలు రవిశంకర్ గారు, ఒక నిమిషం సార్, వెరీ క్లియర్. సత్యనారాయణ గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం, మనం ఎలిగేషన్స్ చేస్తున్నాం కదా. సత్యనారాయణ గారు ప్లీజ్. సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మ్యూట్ లో మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది. ఓకే సార్, సార్ నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. ఇంత చర్చ జరగడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర విభజన లోక్సభలో బిల్లు ప్రతిపాదించినప్పుడు కేవలం ఒక 3 నుంచి 4 నిమిషాల కాలంలో మొత్తం డోర్లు క్లోజ్ చేశారు. ఇది రాజ్యసభలోకి వచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు అనే వ్యక్తి లేవనెత్తే వరకు కూడా అసలు ఇవాళ మాట్లాడటానికి అవకాశం లేదు మనకి డిబేట్. రాజ్యసభలో కూడా లోక్సభలో జరిగినట్టే జరుగుంటే అసలు ఈ బిల్లు ఏకపక్షంగా ఆర్టికల్ 3 ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పడి విభజన జరిగి వాళ్ళంతా కొట్టుపెట్లాడే పరిస్థితి. వెంకయ్య నాయుడు గారు దీన్ని రేస్ చేసిన తర్వాతే ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎందుకంటే ఏపీ స్టేట్ విభజనకు సంబంధించిన విషయంలో బీజేపీ ఒకటే ఈ రాష్ట్ర విభజనను కోరుకున్నటువంటి పార్టీలో ఓ పార్టీ మాది, తర్వాత లోక్సత్తా ఒక పార్టీ ఉంది. ఇక మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా రాష్ట్ర విభజన కోరుకోలేదు. ఆ వేళ వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఒక బీజేపీ ఒకటే మేము కోరుకున్నాం కాబట్టి మాకు రాష్ట్ర విభజన దానికి సంబంధించిన అంశాలు మాకున్నాయి. ఈ రాష్ట్రం విడిపోవడం వల్ల అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి భావన మాలో ఉంది కాబట్టి మేము దానికి స్టెకాన్ అయి ఉన్నాం. స్టెకాన్ అయిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి చిన్న సబ్మిషన్ చెప్పండి. ప్రాతినిధ్యం లేని బీజేపీ లోక్సత్తా తీసుకున్న డెసిషన్ కి ఇవాళ 2 రాష్ట్రాలు నిల్లువెత్తున ముచ్చపడ్డాయి. అది గమనించండి మీరు. సరే, ఒక విషయం ప్రాతినిధ్యం సంగతి. 2 మనము రెండో పాయింట్ మనం లేవనెత్తేటటువంటి విషయం ఏంటి, ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయం. ప్రత్యేక హోదా మోడీ గారు చెప్పిన మాట నిజమే, మేము అన్న మాట నిజమే. ఉభయలు కలిసి 4 సంవత్సరాల పాటు పార్టీ రన్ చేసినటువంటి మాట, ఎన్డీఏ ప్రభుత్వం నడిపిన మాట. ఎప్పుడైతే ప్రత్యేక హోదాతో అభివృద్ధి చెందలేనటువంటి రాష్ట్రాల యొక్క అభివృద్ధిని పరిగణలో తీసుకున్న తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి భావన వచ్చిన తర్వాత ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు మా మిత్రపక్షం అంగీకరించిన తర్వాత సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాతే ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి భావనకు వచ్చి ఉభయలు కూడా రావడం జరిగింది. ఇబ్బంది ఎక్కడ వచ్చిందనే పాయింట్ వచ్చేసరికి ఎఫ్ఆర్బిఎం చట్టం 2003లో మనం ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ 3.5% మించకూడదు అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అప్పులు చేసేటటువంటి పరిస్థితిలో విదేశీ సంస్థల దగ్గరికి తెలుగుదేశం అప్పుకి వెళ్ళినప్పుడు మీకు ఎఫ్ఆర్బిఎం చట్టం అడ్డం పడుతుంది కాబట్టి చేయడానికి వీల్లేదంటే వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క మనకు సంబంధించినటువంటి 2 హట్కో అదే రకంగా నబార్డు ఈ 2 కూడా ఫిస్కల్ డెఫిసిట్ 3.5 ఉంది కాబట్టి ఇంటర్నల్ కూడా మేము ఇవ్వడానికి వీల్లేదంటే స్పెషల్ పర్పస్ వెహికల్ మీరు కాన్స్టిట్యూట్ చేయండి, దానికి మేము ఫండ్స్ మేము రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుగుదేశం చెప్పడం జరిగింది. లేదు నేరుగా మా హెడ్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయమనేటటువంటి విషయంలో ఆ విభేదం కారణంగానే తెలుగుదేశానికి ఈ యొక్క బీజేపీకి గ్యాప్ రావడం, ఆ గ్యాప్ రావడంతో ఒక్కసారిగా వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయంలో 2 పార్టీలు కూడా బీజేపీని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో బతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకసారి వాళ్ళు 2018 వరకు ఉండి వారు ధర్మ పోరాట దీక్ష పెట్టి బీజేపీ ద్రోహం చేస్తుందని చెప్పినా, ఇవాళ వైసీపీ కేంద్ర ప్రభుత్వం వివక్షతకు గురి చేస్తుందనే పాయింట్ వచ్చినా ఈ రకంగా చెప్పే బీజేపీ తుపాకు మీద బుధం పెట్టి కాల్చేటటువంటి రాజకీయ తప్ప భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసేటటువంటి విషయాల్లో కానీ ఎలకేషన్స్ కానీ ఏవి కూడా బయటికి రావు. ఇవాళ నరేగా ద్వారా కానీ 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ ఫుడ్ ఫర్ వర్క్ ద్వారా కానీ ఈ రాష్ట్రానికి వచ్చే విషయం లేదు, ఈ రాష్ట్రానికి వచ్చే వ్యాక్సిన్ లేదు, ఈ రాష్ట్రానికి వచ్చే రైల్వేస్ లేవు, ఈ రాష్ట్రానికి వచ్చే ఎయిర్వేస్ లేవు, సీవేస్ లేవు, ఏమి దేనికి సంబంధించిన విషయాలు ఎక్కడ లెక్కల్లో ఇవాళ ఈ రోజు ఈ ప్రాంతంలో జరిగేటువంటి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కానీ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇక్కడ జరుగుతున్నా సరే అది ఏది కూడా ఆఖరికి విజయవాడ లాంటి దాంట్లో 2 సంవత్సరాల్లో దాదాపుగా 2 ఫ్లైఓవర్లు అది కూడా సంబంధం లేదు, ఏది సంబంధం లేదు బీజేపీ. బట్ తప్పంతా కూడా బీజేపీ చేస్తుంది. డెవలప్మెంట్ ప్రతి ఏ ఊరు వెళ్ళండి, ఏ గ్రామం వెళ్ళండి, ఆ గ్రామంలో 190% నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు అవునా కాదా? మీరు ఆఖరి అంగన్వాడీ వర్క్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ జగనన్న విద్యా పథకం గారికి వెళ్ళండి, దేవన పాయింట్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి సార్ మీకు 80-90% కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రాల దగ్గర ఓపెన్ అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా కేంద్రానికి. మీరు మిగిలిన రాష్ట్రాలకి ఏ రకంగా ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కి అలాగే ఇస్తున్నారు, తెలంగాణకి అలాగే ఇస్తున్నారు. కానీ విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తున్నారు? అది ప్రశ్న ఇక్కడ. చిన్న క్వశ్చన్ నేను అడిగి ఒక నిమిషం ఉండండి. 10 రాష్ట్రాలకు ఇంచుమించు మీరు కొంత 5 రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఇంకా ఆ రాష్ట్రాలకి జరిగే న్యాయం ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి జరిగే అన్యాయం ఏంటి? మీరు రోడ్లు రైల్వేలు ఈ బడ్జెట్ లో రూపాయి విడుదల, మీరు ఎన్ని లెక్కలు చెప్పినా లెక్కలు కనబడుతున్నాయి బడ్జెట్.
మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తూ కంటిన్యూ చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వకుండా ఉండే ప్రత్యేక హోదాను ఎందుకు మోసం చేస్తున్నారు మీరు ఇచ్చిన మాట, ప్రధానమంత్రి ఇచ్చిన మాట, మోసం అన్న మాట పార్లమెంట్లో ఇచ్చిన తప్పు సాక్షిగా అండి. ఇచ్చిన మాట. మోసం చేయాల్సిన అవసరమే ఉంది ఇక్కడ. వాళ్ళ మోసం చేశారు, బీజేపీ నాశనం చేసి ఏముందని ఇక్కడ మేము మోసం చేసాం, ఎందుకు మేము నష్టపోతే ఇక్కడ మాకున్న పవర్ ఏమైనా పోయిందా ఇక్కడ, లేకపోతే ఎడిషనల్ గా ఏమైనా వస్తుందా అంటే ఉంటే ఆ కదా మాట ఏంటంటే కేవలం మన తప్పిదాలన్నీ బీజేపీ మీద టార్గెట్ చేయాలన్నటువంటి పాయింటే తప్ప అక్కడ ఏముంది ఇక్కడ మాకు నిజమే ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకపోతుందంటే ఓహో ఈ ప్రాంతం మనకు ద్రోహం చేసింది కాబట్టి దీన్ని మనం తొక్కేయాలనే భావన. అసలు ఎందుకుంటుంది ఆ రకమైన భావన, ఆ రకమైనటువంటి సోర్స్ ఎందుకు ఉంటుంది, ఎందుకు తొక్కేయాలనిపిస్తుంది? అభియోగించేటప్పుడు ఆఖరికి ఎంత మటర్ చేసేవాడు కూడా మోటివ్ ఉండాలి. అసలు మోటివే లేనటువంటి విషయాన్ని పట్టుకుని దాన్ని హైలైట్ చేసి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఈ 8 సంవత్సరాల బట్టి నడుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గణనీయంగా నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుందంటే మమ్మల్ని కేవలం మమ్మల్ని టార్గెట్ చేసి మీ వైఫల్యాలు మీకు సంబంధించిన విషయాలు మాట్లాడరు. ఎందుకంటే టార్గెటింగ్ అని చెప్పి కేంద్రానికి పెడతారు. కేంద్రం అసలు ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ కేంద్రం స్టేట్ పాలిటిక్స్ అడిగారు. ఇప్పుడు నోరు తిరగకుండా చంద్రబాబు జపం చేస్తున్నారు. మీ మిత్రపక్షం కూడా చెప్పి 3 సార్లు లెటర్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎవరు జపం అండి చేసేది? ఇప్పుడు ఎవరు జపం చేస్తున్నారు? ఎవరండి? ఎవరిదండి? ఎవరు చంద్రబాబు నాయుడు గారు జపం చేసేది ఎవరు? చాలా క్లియర్ గా ఉంది. మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పటికి 3 సార్లు లెటర్ ఇచ్చింది మీకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది సహాయం చేయండి అని. మీరు చేయలే. ఇప్పుడు చంద్రబాబునే పెట్టుకోనిలేండి, మాకు నచ్చిన నష్టమే లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు నాయుడు చెప్పి వాళ్ళు ఇప్పుడు చేస్తారు, చంద్రబాబు అప్పుడు నష్టం చేసినారు. మరి అప్పుడు ఎందుకు నష్టం చేశారు చెప్పట్లా. మీరు ఇచ్చిన మాట చెప్పండి శాంతిప్రసాద్ గారు. ఇందాక మా సోదరుడు ప్రసాద్ గారు మాట్లాడిన ఆవేశపూర్ణ మాటల్లో నేను ఎక్కడ కూడా తప్పు పట్టను. ఎందుకంటే ఆయనకు కావాల్సిన రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి, ఆ కోణం వరకు నేను తీసుకుంటాను, నేను తప్పను. కాకపోతే మా సోదరుడికి ఏంటంటే ఈ 2 లోకల్ పార్టీల కన్నా ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కోపం ఎక్కువాలి కాబట్టి టార్గెట్ అక్కడ పెట్టమంటారు. కానీ టార్గెట్ ఇక్కడ ఎందుకు పెట్టారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. చెప్పండి. ఈ రాష్ట్రాన్ని చేసిన వాళ్ళు రాష్ట్ర నాయకులే ఎక్కడ చెప్తారండి. ప్రత్యేక హోదా విషయం తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయం ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము, దానికి ఎంత అవుతుందో మీకు ₹100 కావాలన్నారు, ₹100 కాగితం కావాలా, 10 రూపాయల కాగితాలు కావాలా, మీకు ఏదైనా విలువ ఒకటే కదా అని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు ఏది ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన చెబుతూ జనాలు ఏమన్నారు, మనమే ఎక్కువ సాధించామన్నారు. మనమే ఎక్కువ సాధించామని చెప్పిన వ్యక్తి బీజేపీతో కట్టిఫ్ అయిపోగానే బీజేపీ మమ్మల్ని మోసం చేసింది అన్నారు. అవునండి. నిధులు ఇవ్వలేదు అన్నాడు. అదే రోడ్డు అన్నమాట. ఒకవైపు ఏమో కలిసి ఉన్నప్పుడేమో నిధులు అత్యధికంగా తెచ్చుకున్నాం అన్నాడు, దేశంలోకి వెళ్ళి అందరికన్నా ఎక్కువగా. ఇప్పుడు ఎవరు తప్పు? ఇంకో రెండో మాట చెప్తా. నాడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ చిన్న క్లారిఫికేషన్ ఇస్తే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమన్నప్పుడు ఎవరు పెట్టకుండా ఎరకం చేశారు? పెడితే వచ్చేవి కదా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ అయ్యేది కదా. కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ అయ్యే అవకాశాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. ఈ రోజు ఉద్యోగస్తులు వచ్చేటప్పటికి మా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు అంటున్నాడు. మొన్న క్యాగ్ ఏం చెప్పింది? సుమారుగా 88,000 కోట్ల రూపాయలు నవంబర్ కల్లా వచ్చింది ఆదాయం, రాష్ట్ర ఆదాయం. వీళ్ళు ఏం చెప్తున్నారు? మాకు 62 కోట్లే వచ్చిందని చెప్తున్నారు. 62,000 కోట్లు. ఎవరు నమ్మాలా? అదే జగన్మోహన్ రెడ్డి దాని ఒక 4 రోజుల లోపే ఒక యాడ్ ఇచ్చుకున్నారు పేపర్లు గవర్నమెంట్ తరఫున. ఏమని? మనం అత్యధికంగా మనం ఆదాయం పొందుతున్న రాష్ట్రం, 37% అభివృద్ధి వచ్చిందని. ప్లస్ వచ్చిన ఆ అభివృద్ధి 4 రోజుల్లోనే ఉద్యోగస్తులు సమ్మె మొదలెట్టగానే మీది పేద రాష్ట్రం ఎక్కడ అయిపోయింది, ఆదాయం ఎక్కడ గణనీయంగా. శాంతిప్రసాద్ గారు గతంలో చర్చించుకున్నాం, మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. చేస్తున్నామంటే ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు 18,32,22 కోట్లు, 19,22,22 కోట్లు, వీరు మనమంతా కలిసి కేంద్ర ప్రభుత్వంతో పోరాడచ్చు సార్. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి చెప్తున్నాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసిరా నాడు మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు 25 మంది ఎంపీలు ఎప్పుడు రాజేయమన్నాడు? బడ్జెట్ ముందు
ఆ కోతలు పెడతాం కోసం లేదా బడ్జెట్ లో మీరు ఆమోదించకుండా మీరు దెబ్బతీయండి అంటే బడ్జెట్ అంతా ఆమోదం పొందిన తర్వాత రాజీనామా చేశారు. ఆ రోజు ఆనాడు ఎంపీలతో చేసిన ద్రోహమే, ఈనాడు చేస్తున్న ద్రోహమే. ఆనాడు ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలే, ఈనాడు ముఖ్యమంత్రి మేము కోరిన జనసేన పార్టీ తరఫున ఒకటే అడుగుతాం, ముందు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల కాన్ఫిడెన్స్ తీసుకుని వాస్తవాలు చెప్పండి. మీ దగ్గర తప్పులు పెట్టుకొని ఎదుటివాడు అడగడం కాదు. మన దగ్గర లేదు. సార్ ఒక విషయం చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు జరుగుతున్న వివక్ష విషయం చెప్తాను మీకు. చూడండి, 18-19 నుంచి 32,222 కోట్లు, 19-20 28,220 కోట్లు, 20-21 24,440 కోట్లు. అపార్ట్ ఫ్రమ్ దస్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో 30,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పడ్డాయి. మీరు చెప్తున్నాను కాగ్ రిపోర్ట్ ప్రకారం ఎంత డబ్బులు వచ్చినా కేంద్ర కంట్రిబ్యూషన్ లో మెజరబుల్ గా తగ్గుతున్న కంట్రిబ్యూషన్స్ చూడండి. ఓన్లీ ఎఫ్ఆర్పి లిమిట్లు మాత్రమే పెంచుకుంటూ పోతుంటే స్టేట్ రెవెన్యూ రిసోర్సెస్ రానప్పుడు స్టేట్ ఏ విధంగా జీతాలు పెంచగలదు అన్నది ఫస్ట్ పాయింట్. అగ్రిగేట్ నా దగ్గర 8,000 కోట్ల పైచీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు సార్. అది అవి రానప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ ఎలా సస్టైన్ అవుతుంది చెప్పండి. మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చూపించిన వివక్ష మీద మాట్లాడమంటే మీరందరూ ఎంతసేపు ఏది పడితే తెలుసుకుంటే 30,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టిన డబ్బుల మీద మాట్లాడండి. కాగ్ రిపోర్ట్లు ఇచ్చింది ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టింది? మీరు నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులే, ఎనానిమస్ టాక్సెస్ ఇష్టం పెంచిన దాని మీద కరోనాకి మనం దీని గురించి మనం చర్చిస్తూ పోతే మనకు టైం సరిపోదు. దయచేసి టైం అయిపోయింది. దయచేసి ప్లీజ్ కోఆపరేట్. గోవిందరెడ్డి గారు రాష్ట్రాలు విడిపోయి తెలుగు రాష్ట్రాలు విడిపోయి 8 ఏళ్లు అవుతోంది. మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి చట్టసభల్లో గట్టిగా పార్లమెంట్ లో గట్టిగా మీ ఎంపీలు గడమెత్తాల్సిన సమయం దాటేసింది. ఇప్పటికైనా మీ ఎంపీలు గట్టిగా అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంత ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం. సో కంక్లూడ్ చేస్తే ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? గోవిందరెడ్డి గారు ప్లీజ్. సార్ ఇప్పుడు రవి గారు అంటే ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదండి. అంటే మీరు ప్రతి సెషన్ లో కూడా మేము కన్సిస్టెంట్ గా ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా మిథున్ రెడ్డి గారు కానీ మిగతా ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా పోయినసారి కంటిన్యూస్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది నేను అందుకనే సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నాను, మాది నేషనల్ పార్టీ, మీరు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా అనేటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏ విధంగా నష్టపోయింది, మీరు ఒక నేషనల్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. కానీ మనం ఆ రోజు ఏమనుకుంటున్నాము, ఈ రాష్ట్రం ఎట్లయినా విడిపోదులే, ఇది ఎక్కడికి కాదు అనేటువంటి ఒక మాయలో ఉన్నటువంటి మనము ఈ రాష్ట్రం ఏ విధంగా సస్టైన్ కావాలా అనేటువంటి విషయంలో కూడా మిజరబుల్ గా ఆనాడు పరిపాలకులు కాంగ్రెస్ గాని బీజేపీ గాని రెండు కూడా మరి ఫెయిల్ అయిన కారణము, పోనీ ఇప్పుడైనా కూడా దీన్ని ఏ విధంగా సరిచేద్దాము అనేటువంటి విషయంలో కూడా మీరు ఇంకా చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. నేను బీజేపీకి ఏమంటానంటే, మీరు ఈ రాష్ట్రానికి ఏదో ఒకసారి చిన్న అందరికి ఇచ్చినట్టుగా మేము ఇస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు జయకొట్టేటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి మీరే అన్నారు, మీరు కారణము, మేము కూడా ఉన్నాం. విభజన వల్ల మీరు చిన్న రాష్ట్రాలు ఏర్పరిచారు, కానీ ఇక్కడ మనం అనుకోకుండా విభజన జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నష్టపోయినటువంటి ఈ రాష్ట్రానికి మీరు ఆ మచ్చ ఏదైనా పోవాలి అంటే, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ గౌరవం మీరు పొందాలి అంటే మీరు యూ హావ్ టు డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. మేము చెప్తున్నాం, మేము పొలిటికల్ పార్టీగా ఒక రీజనల్ పార్టీగా మేము ఇవ్వాల్సినటువంటి ఒత్తిడి ఎంత ఇచ్చినా కూడా మీరు దాన్ని అసలు బేఖాతరు చేస్తున్నారు. అది ఒత్తిడి కాదు సార్, అది ఒత్తిడి అన్నారు. దాన్ని ఏదో అడగాలి కాబట్టి అడిగినట్టు ఉంది. ఇంకా అట్లా కాదు రవి గారు, ఇంకా ఒత్తిడి అంటే గట్టిగా ఇంకా పోయే కొద్ది అంటే మేము సార్ రాజీనామాలు చేస్తాం అనుకోండి, ఎంతవరకు ప్రయోజనం మీరు చెప్పండి. లేకంటే అంటే కొంతమంది కేసీఆర్ గారు చాలా సార్ ఒక అఖిలపక్ష సమావేశం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేయండి సార్, మొత్తం అందరినీ కలుపుకొని. సార్
ఇప్పుడు ఎందుకు ఆయన బీజేపీ మన సత్యనారాయణ గారికి చెప్పానండి, ధర్నాలు 10 రోజులు చేస్తాం, ఇస్తారేమో చెప్పమనండి. ఇవాళ ఎవరు కాబట్టి చేయమంటే కుదరదు కదా సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. టైం అప్ సార్, టైం అప్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోవింద్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, పాక సత్యనారాయణ గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఇవాళ ప్రైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్క పార్టీ ఎంపీలు కూడా పోరాడాల్సిన సమయం వచ్చేసింది. సో అగ్రెసివ్ గా ఫైట్ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని ఆశిద్దాం. ఇది ప్రైమ్ డిబేట్. మళ్ళీ రేపటి ప్రైమ్ డిబేట్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.